ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? ఇతను ఎవరో కాదమ్మా, మీ నాన్నగారు. ఏమంటున్నారు ఫాదర్? ఇతను మా నాన్నగారా? అవునమ్మా, ఇతనే మీ నాన్న. డబ్బుల కోసం నిన్ను అమ్మేయాలని చూస్తే మీ అమ్మ నిన్ను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి నీ వివరాలు ఇతనికి తెలియద్దు అని నాతో మాట తీసుకుని చనిపోయింది. రాధా, రాధా, ఏమైంది? ఏమైంది రాధా? మనోహర్, మనోహర్, దేవకి మేడం వాళ్ళ కూతురు గాయత్రి ఎవరు కాదు మనోహర్, నేనే గాయత్రిని. నువ్వు గాయత్రి? ఆ రోజు స్కెచ్ ఆర్టిస్ట్ నువ్వు గాయత్రివి అన్నప్పుడు నాకు అనుమానం వచ్చింది. కానీ అదే ఈరోజు నిజమైంది. దేవకి వాసుదేవుల రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని గాయత్రిని నేనే. నేనే గాయత్రిని. ఇన్ని రోజులు నన్ను నేనే వెతుక్కున్నాను. రాధా, నువ్వు ఏడవకు. ఏంటమ్మా రాధా, నువ్వు గాయత్రి ఏంటి? ఫాదర్, మీకు జరిగిందంతా చెప్తాను. చాలా సంతోషం అమ్మా. ఆ ప్రభువు దయ వల్ల నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో తెలిసింది. అవును ఫాదర్, కానీ నా పేరు అడ్డం పెట్టుకొని నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నా ఆ సత్య అంతు చూడాలి. మనోహర్, పద, త్వరగా వెళ్దాం. వెళ్ళి ఈ విషయం అమ్మా నాన్న నాన్నమ్మకి చెప్పి ఆ సత్య నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి. అవును అమ్మా రాధా, నీ చిన్నప్పటి ఫ్రెండ్ వివరాలు రాగానే నేను పంపిస్తానమ్మా.
చాలా థ్యాంక్స్ ఫాదర్. నా వల్లనే మీకు ఇలా జరిగింది. నన్ను క్షమించండి ఫాదర్. నువ్వు తప్పిపోయిన నీ గూటికి చేరుకుంటున్నావు. అంతకంటే ఆనందం ఏముంటుందమ్మా? గాడ్ బ్లెస్ యూ. వెళ్ళొస్తాను ఫాదర్. మంచిది. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిరా. పద. గాడ్ బ్లెస్ యూ. మేడం, ఫైనల్ డాక్యుమెంట్స్ కూడా రెడీ అయిపోయాయి. మీరు సంతకాలు పెట్టి మీ అమ్మాయి వచ్చి సంతకాలు పెడితే తను ఎండీ అయిపోయినట్టే. అలాగే లాయర్ గారు. గాయత్రి, అమ్మా గాయత్రి, త్వరగా కిందికి రామ్మా. ఒకసారి చూడండి. మాధవి, వెళ్ళి గాయత్రిని తీసుకురా. అలాగే అత్తయ్య గారు. గాయత్రి, 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 గాయత్రి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చిన గాయత్రి ఎక్కడికి వెళ్ళింది? అత్తయ్య, అత్తయ్య, అక్క, బావగారు, గాయత్రి. అదేంటే గాయత్రిని తీసుకురమ్మంటే అలా ఒక్కదానివే అరుచుకుంటూ రొప్పుకుంటూ వచ్చావేంటి? ఏమైంది? అత్తయ్య, గాయత్రి, 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 ఏమైంది మాధవి? గాయత్రికి ఏమైంది? అక్క, మన గాయత్రి గదిలో కనిపించడం లేదక్క. ఏం మాట్లాడుతున్నావే? గాయత్రి గదిలో లేకపోవడం ఏంటి? ఇప్పుడే కదా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. అవునత్తయ్య, గాయత్రి నిజంగానే గదిలో లేదు. నీ తలకాయ, ఇంతకు ముందు కూడా అలాగే చెప్పావు. ఉండి నేను పిలుస్తాను. గాయత్రి, అమ్మా గాయత్రి, గాయత్రి. అయ్యో, నిజంగానే గాయత్రి లేదత్తయ్య. మొత్తం వెతికానత్తయ్య. వాష్రూమ్ లో కూడా చూశాను. తనెక్కడా కనిపించడం లేదు. కావాలంటే మీరందరూ వచ్చి చూసుకోండి. రండి. గాయత్రి, రండి. గాయత్రి, 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 అమ్మ గాయత్రి, అమ్మా గాయత్రి, అమ్మ గాయత్రి, 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 అమ్మ గాయత్రి, 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 గాయత్రి. శేషు, నువ్వు వెళ్ళి మీ రూమ్ లో వెతుకో, మేము మా రూమ్ లో వెతుకుతాం. గాయత్రి, అమ్మా, పదండి. నువ్వు బాల్కనీలో చూడమ్మా. గాయత్రి, అటు వెళ్ళి చూడండి రా. త్వరగా రండి. గాయత్రి, 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 అమ్మా గాయత్రి, 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 నువ్వు అక్కడికి వెళ్ళి చూడు. అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, 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 గాయత్రి. కనిపించిందా? లేదు, కనపడలేదు అత్తయ్య. అయ్యో అక్కడ వెతుకుతాం, పదండి. అమ్మా గాయత్రి, గాయత్రి, బయట చూద్దాం పద. పదండి. అమ్మ గాయత్రి, గాయత్రి కనిపించిందా? లేదు బావగారు. ఎక్కడా లేదు. మీకు కనిపించిందా? అక్కడికి వెళ్ళి చూద్దాం. అత్తయ్య, మనం అటు వెళ్ళి వెతుకుదాం. గాయత్రి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? మన ఇంట్లో గాయత్రి కనపడకపోవడం ఏంటండి? అసలు ఏం జరుగుతుంది? అదే నాకు అర్థం కావటం లేదక్క. నాకంతా ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా వాసు, మన గాయత్రి తనకు తానుగా కనిపించకుండా పోలేదు. మన గాయత్రిని తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టారా. ఏమంటున్నారు అత్తయ్య? మన గాయత్రిని ఎవరు తీసుకెళ్తారు? ఇంకెవరు? ఆ రాధే.
ఎందుకు ఆ పని చేస్తుంది? ఎందుకంటే నువ్వు నమ్ముతున్న రాధకి మన గాయత్రి అంటే ఇష్టం లేదు కాబట్టి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఏంటమ్మా నువ్వనేది? నాకేం అర్థం కావట్లేదు. చెప్తాను, అంతా అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ రోజు మీ కళ్ళు తెరిపిస్తాను. మనం ఉదయం గాయత్రిని ఎండిని చేద్దామనుకున్న తర్వాత ఆ రాధ మన గాయత్రిని బెదిరించింది. ఏదో ఒకటి చేసి ఈ కార్యక్రమాన్ని ఆపేస్తాను. నిన్ను బయటికి గంటేస్తాను. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీలాంటి మోసగాళ్లకు, దుర్మార్గులకి శిక్ష పడాల్సిందే తప్ప పదవులు కట్టబెట్టకూడదు. అదే జరిగింది. అప్పుడు ఆ రాధ మాట విన్న తర్వాత నా మనవరాలి జోలికి రావద్దని నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను దానికి. కానీ అది ఇంత పని చేస్తుందనుకోలేదు. మనకు అనుమానం రాకుండా ఉండాలని చెప్పి, ఎక్కడికో వెళుతున్నామని చెప్పి దొంగచాటుగా వచ్చి మన గాయత్రిని ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. ఎందుకు రాధ ఇలా చేస్తుంది? నేను నమ్మలేకపోతున్నాను అత్తయ్య. రాధ ఎంతో మంచిగా ఉండేది. మనకి సమస్యలు వచ్చినప్పుడు తనే ముందుండి అన్నింటినీ పరిష్కరించేది. తన ప్రాణాలకి తెగించి మన కుటుంబం కోసం ఎంతో చేసింది. అవునవును, అలాంటిది రాధ మన గాయత్రి విషయంలో ఇలా చేసిందంటే నేను నమ్మలేదు. నువ్వు నమ్మకు దేవకి, నువ్వు నమ్మకు. నువ్వు నమ్మకుండా ఉండాలనే తాను నీ ముందు అంతలా నటిస్తుంది. ఈ కుటుంబం కోసం ఎంతో చేసేసినట్టు నాటకాలన్నీ ఆడించి చివరికి నమ్మించి గొంతుకొచ్చింది. అవునక్క, అత్తయ్య గారు చెప్తుంది నాకు నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే 2-3 సార్లు మన గాయత్రిని బెదిరించడం నేను చూశాను. కానీ ఇంత పని చేస్తుందనే అనుకోలేదక్కా. చూడు దేవకి, తను మన ఇంట్లో సదరు ఉద్యోగిగా జాయిన్ అయింది. నీ మంచితనాన్ని వాడుకుంది. నీకు అమ్మాయి లేదని తెలిసి ఆ స్థానానికి రావాలనుకుంది. కానీ అనుకోకుండా గాయత్రి వచ్చేసరికి తను తట్టుకోలేకపోయింది. కావాలంటే మన గాయత్రి మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలన్నీ ఒకసారి గమనించు. అన్నీ నీకే అర్థం అవుతాయి. దేవీ నవరాత్రుల్లో పూజ పేరుతో పొరపాటు చేసి అమ్మవారి ఆగమ శక్తి వెళ్లిపోయేలా చేసింది. మన గాయత్రిని అడవికి తీసుకెళ్లి అక్కడ ప్రమాదాలు జరిగేలా చేసింది. దానికి కారణం మన ఇంట్లో వెలిగే అఖండ జ్యోతి మంటలా మండిపోవడమే. ఆ అమ్మవారి దయ వల్ల నా మనవరాలు పావు కాటు పడ్డా కూడా బయటపడి మనకి దక్కింది. ఆ తర్వాత సోదమ్మ చెప్పిన ప్రమాదాలు, గండాలు అన్నీ రాధ వల్లే జరిగాయి. ఎప్పుడూ లేంది మన కారు బ్రేకులు ఫెయిల్ అవడం ఏంటి? అక్కడ కూడా వస్త్రాలు, నగలు తెలివిగా సమర్పించింది. ఆ తర్వాత ఆకాశ రమ్మన్న ఉత్తరాలు, ఫోన్లు బయట పెట్టడాలు, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మన గాయత్రికి ఆస్తులు అప్పచెప్పకుండా అడ్డుపడింది. ఈ రోజు ఏకంగా నా కళ్ళ ముందే నా మనవరాల్ని బెదిరించి ఎండీని కానివను అంది. ఆ ధైర్యం దానికి నీ వల్లే కదా వచ్చింది. ఇప్పటికైనా నువ్వు ఆ రాధ మాయలో నుంచి బయటికి రాకపోతే
ఏదో ఒక రోజు గాయత్రిని చంపేసి తనే గాయత్రిని అని కూడా అంటుంది. అప్పుడు మీ అందరూ హ్యాపీగా ఉండండి. హా. ఇప్పటికీ నేను చెప్పింది చూసింది మీరు నమ్మకపోతే ఇక నేను బ్రతికి అనవసరం. ఎందుకంటే ఒక పరాయి దాని కోసం నా మనవరాలి ప్రాణాల్ని పణంగా పెట్టడం నేను చూడలేను, నేను చూడలేను. అత్తయ్య గారు, నేను మీ మాటలు నమ్మకపోవడం ఏంటి? మీరు నాకు తల్లితో సమానం. మీరన్నది ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే నేనే ఏదో పెద్ద పొరపాటు చేశానేమో. మొదటిసారి ఒక మనిషి విషయంలో నా అంచనా తప్పిందేమో అనిపిస్తోంది. అవునక్క, అత్తయ్య గారు చెప్పినట్టు ఆ కావ్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి బావగారిని పోలీస్ స్టేషన్లో పెట్టించింది. మనకు కూడా అనుమానం రాకుండా తన భర్తని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టించిందక్క. ఒక మనిషిని నమ్మి సొంత వాళ్ళలా చూసుకుంటే ఇంత మోసం ఎలా చేస్తారండి? ఆ రాధని మనోహర్ని ఎలా చూసుకున్నాను? నమ్మిన వాళ్లే మోసం చేస్తారు దేవకి. ఈ మనుషుల మనస్తత్వమే అంతా. నమ్మకంగా ఉంటూనే అవకాశం రాగానే వాళ్ళలో ఉన్న ద్రోహాన్ని చూపిస్తారు. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరంరా. వెంటనే పోలీసులకు ఫోన్ చేయి వాసు. వాళ్ళెక్కడున్నారో వెతికి పట్టుకుని 4 తన్నిస్తే గాయత్రి ఎక్కడుందో వాళ్లే చెప్తారు. వద్దనయ్యా, వద్దనయ్యా. అలా చేస్తే వాళ్ళు మన గాయత్రికి ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది. అవును బావగారు, వాళ్ళెలాగో ఎవరో మనకు తెలీదు కాబట్టి కాసేపట్లో వాళ్ళొచ్చి ఏమీ తెలియనట్టు నటిస్తారు. అప్పుడు వాళ్ళని పట్టుకుని ముందు మనం గాయత్రి ఎక్కడుందో తెలుసుకుని తర్వాత పోలీసులకి పట్టిద్దాం. అవును వాసు, ఆలోచిస్తుంటే మాధవి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. లాయర్ గారు, మీరు కూర్చోండి. అలాగే సార్. అమ్మా, నువ్వు కూడా కూర్చో. మనోహర్, కార్ కొంచెం త్వరగా డ్రైవ్ చేయవా? నేను కారు కరెక్ట్ స్పీడ్లోనే నడుపుతున్నాను, కానీ నువ్వే నిజమైన గాయత్రి అని తెలుసుకున్న ఆనందంలో నీ మనసు నా కార్ కన్నా స్పీడ్గా ఇంటికి వెళ్తుంది. నీ శరీరమేమో నాతో పాటు కారులో ఉంది. అదే నీ మనసుని, నీ స్పీడ్ని ఈ శరీరం అందుకోవట్లేదు. అది ప్రాబ్లం. అవును మనోహర్, నా మనసు ఆనందంతో పరుగులు పెడుతుంది. ఎప్పుడెప్పుడు అమ్మా నాన్నల్ని చూస్తానా, వాళ్ళకి ఈ విషయం గురించి చెప్తాను. అది విని వాళ్ళు ఎలా ఆనందిస్తారో, వాళ్ళని ఎలా హత్తుకుంటానో, ఇలాంటి ఆలోచనలు నా బుర్ర నిండా తిరుగుతున్నాయి. ఈ రోజు ఎందుకో సమయం ఆలస్యంగా కదులుతుంది అనిపిస్తోంది. ఎంత బాగా నటించింది. నన్ను మార్చి మంచిదాన్లా
మన కుటుంబం కోసం త్యాగం చేసిన దానిలా నాటకాలాడింది. ఇలాంటి వాళ్ల వల్ల మంచి వాళ్లను కూడా అనుమానించాల్సి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మాట తీరు, ఆ పని చేసే విధానం, ఆ మంచితనం అంతా నటనే అన్నమాట. ఒక మనిషి ఇంత మోసం చేస్తుంటే నేను గుర్తించలేకపోయాను. నిజమైన గాయత్రివి నువ్వేనన్న నిజం ఆ సత్యకి తెలిస్తే ఏమైపోతుందో. అక్కడికక్కడే భూమి రెండుగా చీలి అందులోకి వెళ్ళిపోతుందేమో. సత్యత బలహీనురాలి కాదు మనోహర్. మళ్ళీ ఏదో ఒకటి చేసి అక్కడే ఉండాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఈసారి తన పన్నాగాలు బయటపెట్టి సత్యని ఇంట్లో నుంచి పంపించి అప్పుడు హ్యాపీగా అమ్మ నాన్నల దగ్గరే ఉంటాను. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. ముఖ్యంగా మా నాన్నమ్మని పసిపిల్లలాగా చూసుకుంటాను. ఇక వాళ్ళని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండను. ఆ రాధా మనోహర్లు ఇంట్లో అడుగు పెట్టగానే మన గాయత్రి గురించి తెలుసుకుని వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేయాలి. అలాంటి మోసగాళ్ల నీడ కూడా నా ఇంటి మీద గాని నా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద గాని పడ్డానికి వీల్లేదు. నా మనవరాలు గాయత్రి ఎక్కడ?